హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. సో మరి ఈ రిటైర్మెంట్ తర్వాత మరి మనకి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరగబోతోంది. సో మరి ఈ టెస్ట్ సిరీస్లో కనుక మరి విరాట్ కోహ్లీ ఆడినట్టయితే ఖచ్చితంగా ఒక సచిన్ టెండూల్కర్ రికార్డు ఒకటి ఉంది. అది ఖచ్చితంగా బద్దలు కొట్టి పక్కన పెట్టేవాడు. సో మరి ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి మరి ఆ రికార్డు అయితే సేఫ్గా ఉండే ఛాన్సే కనిపిస్తోంది. సో మరి ఆ రికార్డు ఏంటి అంటే, మనకి ఇప్పటి వరకు ఇండియన్ క్రికెటర్స్ చూసుకుంటే మరి ఇదే ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది సచిన్ టెండూల్కర్ మాత్రమే. సో అతను చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు 30 ఇన్నింగ్స్ ఆడితే దాంట్లో 54 యావరేజ్తో 1575 రన్స్ అయితే కొడతాం జరిగింది. సో మరి ఆ రికార్డ్ని ఇప్పటివరకు ఎవరైనా బ్రేక్ చేశారంటే ఇప్పటివరకు ఎవరు కూడా బ్రేక్ చేసిన సందర్భం లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి దాని తర్వాత స్థానంలో ఉంది విరాట్ కోహ్లీ మాత్రమే. సో మరి విరాట్ కోహ్లీ చూసుకుంటే మొత్తం 17 టెస్ట్లు ఆడితే ఇక్కడ ఆ 17 టెస్ట్లో అతను 1096 రన్స్ కొట్టాడు. అది కూడా యావరేజ్ చూసుకుంటే 33 యావరేజ్ ఉంది. సో మరి మరి ఈ సిరీస్ కనుక ఇంగ్లాండ్ సిరీస్ కనుక ఆడినట్టయితే ఖచ్చితంగా మరి ఇంకొక 400 రన్స్ మహా అయితే. సో ఆ 400 రన్స్ అది కూడా మరి 10 ఇన్నింగ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా 10 ఇన్నింగ్స్లో 400 రన్స్ అంటే ఈజీగా కొట్టేవాడు. సో మరి ఈ రిటైర్మెంట్తో మరి ఖచ్చితంగా ఆ రికార్డ్ని బ్రేక్ చేయడంలో మరి ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి ఈ రిటైర్మెంట్ వల్ల మరి బద్దలు కొట్టలేనివి. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.